నమస్తే K24 న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో ఈశ్వర్ కళ్యాణ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు ఉచితంగా పంపిణీ చేశారు. గత 17 ఏళ్లుగా ఈ సేవ కొనసాగిస్తున్న ఈశ్వర్ కళ్యాణ్ ఈసారి తుంబపాలెం, ఈచినేరిపల్లి, పెరుమాలపల్లి, తుమ్మకుంభం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు, గ్రామ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Happy morning. Happy morning. How are you? రగన్నకి, నా సోదరు సమానులైన బుజ్జనాయుడు గారికి, నరేష్కి, మిగతా నాయకులకి, యాదవన్న గారికి, తిలక్కి అందరికీ నమస్కారాలు. ఈశ్వర్ అభయ ఫౌండేషన్ 2009లో స్టార్ట్ అయింది. 2009 నుంచి దీన్ని ఈశ్వర్ నాయుడు, రంకిపల్లి ఈశ్వర్ మొగలేశ్వర్ నాయుడు అని ఈశ్వర్ను స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఫస్ట్ 2009లో ఒక బొమ్మాయిపల్లి గ్రామం మాత్రం ఇచ్చేవాళ్ళు. తర్వాత అది 2 ప్రాంతాలైంది, 3 ప్రాంతాలైంది. ఇప్పుడు మొత్తం బంగారుపాలెం మండలం మొత్తం ఇవ్వడం జరుగుతుంది. బంగారుపాలెం మండలంతో పాటు వేరే ప్రాంతాలకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈసారి. కళ్యాణ్ అభయ ఫౌండేషన్ 2014లో నేను స్టార్ట్ చేసినప్పుడు అది కళ్యాణ్ అభయ ఫౌండేషన్ కాదు, అది వల్లేరు యువసేన దాని పేరు. మేము తిరుపతి, పుత్తూరు ఆ ప్రాంతాల్లో చేసేవాడిని. తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఈశ్వర్ను మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు కలిసి చేద్దాం, ఇంకా భారీ ఎత్తున చేద్దాం అనుకున్నప్పుడు దాని పేరే ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్గా మారడం జరిగింది. లాస్ట్ ఇయర్ మొత్తం దాదాపు బంగారుపాలెం మండలం మొత్తం ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎవరైతే మీరు కానీ స్టేట్ టాపర్ రాగలిగితే ఈ ప్రాంతం నుంచి వాళ్ళకి కావాల్సిన పూర్తి ఖర్చు ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ భరిస్తుంది. మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు. మీరు ఎంతమంది పిల్లలైనా సరే పేపర్లో మొదటి పేజీలో మీ ఫోటో వచ్చిన మరుక్షణం నుంచి ఆ ఖర్చు మొత్తం ఈశ్వర్ అభయ ఫౌండేషన్ చూసుకుంటుంది. కాబట్టి బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. థ్యాంక్ యూ. ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి గౌరవనీయులు కళ్యాణ్ గారిని మరియు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు పాఠశాల చైర్పర్సన్ అయినటువంటి సునీత వాళ్ళ హస్బెండ్ అయినటువంటి గిరి గారు, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, అదేవిధంగా పాత్రికేయులు అందరికీ కూడా, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారాలు, విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఇక్కడ నేను దాదాపుగా స్టేషనరీ, నోట్ పుస్తకాలు మరియు మీకు కావాల్సిన పెన్సిళ్ళు ఇవన్నీ కూడా డొనేషన్ రూపంలో అందించడానికి వచ్చేటువంటి గౌరవనీయులు కళ్యాణ్ అభయ ఫౌండేషన్ చైర్మన్ గారు కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈశ్వర అభయ ఫౌండేషన్ చైర్మన్ గారు ఈశ్వర్ నాయుడు గారికి, ఆయన లేడు, ఈశ్వర్ నాయుడు గారికి, మరియు ఈ యొక్క కార్యక్రమ సభాధ్యక్షులు, ఈ యొక్క ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేడం పారిజాత మేడం గారికి, బంగారుపాలెం మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు సార్ గారికి, అదేవిధంగా మా సోదరులు బుజ్జి గారికి, ఇంకా ఈ గ్రామ ఉప సర్పంచ్ చిరంజీవి గారికి, మరియు మా రఘు సార్, ఆయన చాలా అనుబంధం మాకు ఈ పాఠశాలలో అభివృద్ధిలో కానీ మమ్మల్ని కూడా మోటివేట్ చేశాడు. ఆయన కూడా మేము రుణపడుతున్నాం కొన్ని విషయాల్లో. మన రఘు సార్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలు గురుస్వామి గారికి, తిలక్ గారికి, మనకు ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారు బాలాజీ సార్ గారికి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సునీత గిరిబాబు గారికి, ఇంకా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని వారికందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. థ్యాంక్ యూ. మనం పుట్టగానే
ఏం ఆలోచిస్తామంటే అమ్మ అంటాం. ఆఫీసర్ అయిన జిల్లా అటవీ శాఖ అధికారికి లెటర్ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి సర్వే చేయడం జరిగింది. అది కూడా అనుమతులు వస్తాయి. తర్వాత రోడ్డు కూడా దాదాపు 3 కోట్ల దాకా మంజూరు కావాల్సి వస్తుంది. అది కూడా మేము గట్టిగా ప్రయత్నించి మంజూరు చేసి ఆ రోడ్డు పూర్తయ్యేదానికి మా వంతు మా బాధ్యత అది మేము కృషి చేస్తాం సార్. ఈలోపు కళ్యాణ్ గారిని కోరుతున్నాం. మేము కళ్యాణ్ గారిని, మన ఈశ్వర్ గారు లేరు ఇక్కడ, బుజీ గారు అయితే కళ్యాణ్ గారు అయితే మీరు ఈశ్వర్ నాయుడు గారు చెప్పి ఆయన వచ్చి యూనిట్ ఉంది, కంకర యూనిట్, మిక్సర్ యూనిట్ ఆ బండ పైన కొంత ఎగుడు దిగుడుగా ఉంది, దాన్ని కొంత చేయగలిగితే పిల్లలు సైకిల్ కానీ ఇట్లా బండ్లు కానీ రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మేము మిగతా చోట అంతా రెడీ చేసాం, అక్కడ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక 2 చోట్ల. అది చేసినట్లయితే మీ సేవలో మరింత సేవగా చదువుకు వెళ్ళినటువంటి వారు, చదువుకు దూరం అయినటువంటి వారికి సహాయం అందించినటువంటి వారు అవుతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ, చివరిగా కూర్చున్న పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, అశాశ్వతమైన ఈ మానవ జీవితం ఊపిరిపోగానే మట్టి పాలవుతుంది. మరి ఏది శాశ్వతం? నీవు బ్రతికుండగానే నీ కష్టార్జితం, నీ సంపాదనలో కొంత భాగం నీ గ్రామానికి, నీ మండలానికి, నీ జిల్లాకు, నీ రాష్ట్రానికి, నీ దేశానికి ఆదర్శవంతమైన కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు వెచ్చించి అది 3 తరాలు నిలబడుతుంది. ఆ విద్యా జ్ఞానం అనేది విద్యతోనే అభివృద్ధి. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే 3 తరాలు నిలబడుతుంది. ఈ ట్రస్ట్, ఈ దాతలు వీళ్ళు అందించినటువంటి వారు మీరు చదువుకొని చెప్తారు. ఇప్పటికే మా గురించి చెప్పారు. ఈ చూస్తానే ఈశ్వర్ ట్రస్ట్, కళ్యాణ్ అభయ ట్రస్ట్ అంటే కొంతమంది మాకు చెప్తుంటారు సార్. ఇది ఇప్పుడు మా సంవత్సరం మా స్కూల్లో కూడా పుస్తకాలు మేము కూడా చదువుకున్నామండి. అది మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి డిన్నర్ పెట్టా ఎవరికి రాదండి. ఇలాంటి కార్యక్రమం చేస్తే వస్తుంది. అది మనం చెప్పించి పొగడ్తలో కాదు, మనం చేసే సహాయం అభివృద్ధికి చేసేటువంటి ఆదర్శవంతమైన కార్యక్రమాల్లో వస్తుంది, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో వస్తుంది. నువ్వు ఎంత సంపాదించావు, ఎంత కోటీశ్వరుడేవే కాదు. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. మాకు ఇనపంగిడి బాలన్న అనేది తెలుసు, ఆయన కొన్ని సంవత్సరాలుగా. ఈరోజు ఇనపంగిడి బాలన్న అనేది నాకు కూడా తెలుసు, నాకు ఏదో 2-3 తెలుసు. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ బాలన్న అనే కాడికి తీసుకొచ్చాడు మన కళ్యాణ్ గారు. అది పుత్రుడు అంటే. అదేవిధంగా ఈశ్వర్ నాయుడు కూడా ఇందాక మన రఘు సార్ చెప్పాడు, ఆయన ఎలా చదువు ముగిసిందని. కాబట్టి మీరు కూడా పిల్లలు పుడితే ఇప్పుడు కోదండ ఏదంటే మా అమ్మ నాన్న ఎక్కడ ఉంటే ఎవరిని కనిపిస్తే మీరు కోదండ వాళ్ళమ్మ కదా అంటున్నారు. మీరు కూడా అలాంటి పేరు తేవాలి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే, టీచర్ మందలిచ్చిందనో ఉపాధ్యాయులు కొట్టిందనో మీరు బాధపడకూడదు, మీ పేరెంట్స్కి మీరు చెప్పకూడదు. ఎందుకు కొట్టారు, ఎందుకు మనం మాట్లాడాలి పాల్గొని సార్ను దుస్సాలతో సన్మానించడం, ఇది ఒక సత్సాంప్రదాయాన్ని నమస్కారం పెడితే ప్రతి నమస్కారం. ప్రైమరీ పాఠశాల, అదేవిధంగా ఉన్నత పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సార్ను పిల్లల తరఫున ఒక చిరు సత్కారం దుస్సాలతో చేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా గ్రామ పెద్దలు అయినటువంటి కోదండ యాదవ్ గారు, తర్వాత ఈ కార్యక్రమంలో అధికారిగా ఉండి మనందరికీ ప్రతి పాఠశాలకు, ప్రతి బిడ్డకు అందాలన్నటువంటి సదుద్దేశంతో నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రతి నమస్కారం సంస్కారం. మన సహకరించినటువంటి మన ఈశ్వర్ సార్కి ఒక దుస్సాలతో ఒక చిన్న సన్మానం. అది కోదండ యాదవ్ మీరందరూ ఒక ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నా. అదేవిధంగా మన మండల విద్యాశాఖ అధికారి తర్వాత రాత్రి మొదలు కష్టించి నోట్బుక్స్ అయితే ఏమి, అదేవిధంగా బ్యాగ్స్, షూ, బెల్ట్ అన్ని సార్ ద్వారానే ప్రతి సంవత్సరం మీకు అంతాయనన్న.
ప్రభుత్వం అందించిన సకాలంలో మనకు అందించేటువంటిది మన ఎంఈఓ సారు. కాబట్టి సార్కు దుశాలోచన సత్కరిస్తున్నారు.